న్యూస్. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. గతంలో వక్ఫ్ బోర్డు నియమిస్తూ ఇచ్చిన జీవో 47ను ఉపసంహరించుకుంది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డును ప్రభుత్వం నియమించనుంది. ఏపీలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. వైసీపీ హయాంలో నియమించిన వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన రాష్ట్ర మైనార్టీ శాఖ ఒక జీవోని విడుదల చేసింది. జీవో నెంబర్ 75 విడుదల చేయడం జరిగిందంటే గతంలో ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి జీవో నెంబర్ 47ని గత ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 75ను తాజాగా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే గతంలో సంబంధించి వక్ఫ్ బోర్డు నియమకాలు జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి గత కొంతకాలంగా ముఖ్యంగా మైనార్టీ నేతల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం అయితే స్పష్టమైన ప్రకటన చేసింది. ఎందుకంటే గతంలో వక్ఫ్ బోర్డు విధానాలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాకాంతమైంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అప్పట్లో పెను దుమారం కూడా రేగిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన విచారణతో పాటు వివరాలు సేకరించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం. రైట్ శివ, థాంక్యూ.